మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. జనవరి 11 తులారాశి వారికి జీవిత రహస్యం ఒకటి బయటపడబోతుంది. అది ఏంటో వెంటనే తెలుసుకోండి. తులారాశి వారి యొక్క జీవిత రహస్యం అనేది అతిపెద్ద జీవిత రహస్యం బయటపడబోతోంది. జాగ్రత్త. కనుక తులారాశి వారు ఎక్కడ ఉన్నా తప్పకుండా ఈ వీడియోని చూడండి. ఇక వీడియోలోకి వెళితే కనుక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, గోచర ఫలితాలు, అలాగే ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, అనుకూలం చెప్పుకోలేని సమస్యలతో ఏమైనా బాధపడుతున్నట్లయితే కనుక వీరికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి వారికి కలిసి వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం. జీవితం నుండి బయటపడేటటువంటి రహస్యం వల్ల వారికి ఏదైనా జరగరానిది జరుగుతుందా, వారికి ఆ విషయంలో ఏదైనా సమస్యలు అనేవి వచ్చేవి ఉన్నాయా అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ రాశి వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే గనక ఇతరులకి ఆదర్శంగా నిలుస్తారు. వీరు ఎంత బాగున్నారు, వీరి యొక్క వ్యక్తిత్వం, వీరి యొక్క బిహేవియర్ ఎంత బాగుంది అనే విధంగా ఇతరులకి ఆదర్శంగా నిలిచేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారి ఇతరుల పట్ల ప్రేమాభిమానం కావచ్చు, గౌరవం కావచ్చు, ఇతరులని రెస్పెక్ట్ చేసే విధానం కావచ్చు, అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారిలో. అంతేకాదండి, ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఏదైనా పని చేసినా అద్భుతంగా పర్ఫెక్ట్గా చేస్తారు. లేట్ అయినా సరే అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టే మనస్తత్వం ఉండదండి ఈ రాశి వాళ్ళకి. కొన్నిసార్లు కోపం వస్తుంది, కానీ అనవసరంగా మాత్రం వీరికి కోపం అనేది రాదు. ఏదో ఒక బలమైన కారణం ఉంటేనే తప్ప వీరికి కోపం మాత్రం అనవసరంగా రాదని చెప్పుకోవాలి. ఈ రాశి వారితో ఫ్రెండ్షిప్ చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. అధికంగా అంటే పబ్లిసిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఎక్కడికి వెళ్ళినా వారిని త్వరగా పరిచయం చేసుకుంటూ ఉంటారు. ఎవరైనా వారితో అంటే చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు. వీరి యొక్క మాటలు, గుణగణాలు, వారి యొక్క అందం, ఎక్కడికి వెళ్ళినా మంచి మాట, మర్యాద, గుణగణాలు అన్నీ బాగున్నాయి. అదేవిధంగా వారి పనితీరు కూడా అంతే బాగుంటుంది. ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించిన వారు ఏదో ఒక రోజు మంచి స్థాయిలో ఉంటారు, నిజం. కానీ దానికి తగినట్టుగా కష్టపడవలసి ఉంటుంది. ఇక అన్ని గ్రహాలు బాగున్నాయి కదా అని చెప్పి రాశివారి ఏ పని చేయకుండా ఉంటే గనక ఎప్పుడు విజయం వస్తుందో, ఏ స్థాయికి మనం ఎప్పుడు వెళ్తామో తెలియదనమాట. ఖచ్చితంగా కష్టపడి శ్రమించాలి, కష్టపడి పనిచేయాలి. లక్ష్యాన్ని పెట్టుకుంటే దాన్ని చేరేంత వరకు ఆ దారిలో నడుస్తూనే ఉండాలి. అలానే ఎన్ని కష్టాలు ఎదురైనా మన లక్ష్యాలని బట్టి ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు, విడవకూడదు. అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందాలి అనుకుంటున్నారో అటువంటి వారు కావచ్చు. ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వారి జీవిత లక్ష్యం ఏదైతే పెట్టుకున్నారో దాన్ని సాధించడంలో ముందుంటారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి వృత్తి వ్యాపారంలో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కెరియర్ పరంగా అనుభవజ్ఞుల యొక్క సలహాల మేరకు నడుచుకోవటం మంచి విజయాలను చేకూరుస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అవసరం. అంటే డబ్బుని ఎట్టి పరిస్థితుల్లో వృధాగా ఖర్చు చేయకూడదు. క్రమశిక్షణ లేకుండా అంటే మేము నడుచుకోవటం మంచి విజయాలను చేకూరుస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. వృధాగా డబ్బు ఖర్చు చేయకూడదు. ఎంత ఖర్చు పెడుతున్నాం, దేనికి ఖర్చు పెడుతున్నాం, ఎటు వెళ్తుందో తెలియకుండా డబ్బుని ఖర్చు పెడితే గనక భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడాలి. పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులను కించపరిచేలా మాట్లాడే విధానం మానుకుంటే మంచిదని చెప్పుకోవచ్చు. మీ యొక్క జీవిత రహస్యాలను ఎవరికీ చెప్పకండి. గతంలో జరిగినవైనా సరే, ఇప్పుడువైనా సరే రహస్యం అనేది చెప్పడం వల్ల, ఇతరులతో షేర్ చేసుకోవడం వల్ల అలాంటి రహస్యాలు అనుకోకుండా బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాదు దానివల్ల కుటుంబంలో కొద్దిగా చిన్న చిన్న అంటే విభేదాలు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ముందుగానే ఆ విషయాన్ని మీరు సరిదిద్దుకున్నట్లయితే కనుక మీకు కుటుంబంలో ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది. ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నుండి బయటికి వస్తారు. అలానే వ్యాపార పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు చేసే ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. కానీ ఒక్క రహస్యాన్ని మాత్రం వ్యాపార రంగం కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు ఏమైనా ప్రయత్నాలు చేస్తే గనక వాటిని కూడా ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. షేర్ చేసుకున్నా సరే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది.
చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.